విడో మేకర్ ఫ్లయింగ్ కాఫిన్ గా అపకీర్తి ఒక్కసారి గాల్లోకి లేస్తే సేఫ్ గా ల్యాండ్ అవుతుందో లేదో అన్న విమర్శలు. 6 దశాబ్దాలుగా గగనతలంలో గర్జించిన MiG-21 యుద్ధ విమానాల గురించి ఈ జనరేషన్ కు తెలిసింది ఇదే. కానీ MiG సాధించింది ఎంతో ఉంది. అది అందరికంటే శత్రువులకే ఎక్కువ తెలుసు. అవును, 1965, 1971 యుద్ధాలతో పాటు అమెరికా పవర్ఫుల్ గా చెప్పుకునే F-16 యుద్ధ విమానాన్ని కూల్చిన MiG గురించి అందరికంటే ఎక్కువ పాకిస్తాన్కే తెలుసు. అలాంటి MiG ఫైటర్ జెట్లకు ఘనంగా వీడ్కోలు పలికారు. 6 దశాబ్దాల గర్జనకు అద్భుత వీడ్కోలు చెప్పారు. ఇంతవరకు అంతా ఓకే, కానీ MiG ఫైటర్ల భర్తీ సంగతేంటి? తేజస్ విమానాలతో రీప్లేస్మెంట్ కోసం చేసిన ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? భారత్ రష్యా రక్షణ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన MiG ఫైటర్ల భర్తీ అసలు సాధ్యమేనా? వాసిఫ్ 6 దశాబ్దాల MiG-21 ఫైటర్ల గర్జనకు అద్భుత వీడ్కోలు. MiG-21 యుద్ధ విమానానికి వీడ్కోలు పలికిన ఎయిర్ చీఫ్. MiG-21 జెట్లను తేజస్ ఫైటర్లు రీప్లేస్ చేయగలుగుతాయా? ఏప్రిల్ పంజాబ్లోని చండీగఢ్ ఎయిర్ బేస్ భారత్ రష్యా స్నేహబంధాన్ని నెక్స్ట్ లెవెల్ కు చేరుస్తూ MiG-21 బైసన్ ఫైటర్ జెట్ ఫస్ట్ టైం ల్యాండ్ అయింది. నాటికి చైనాతో యుద్ధం జరిగి ఏడాది పూర్తయింది. ఒక రకంగా MiG-21 పై భారత్ ఫోకస్ చేయడానికి 1962 చైనాతో యుద్ధమే కారణం. అప్పట్లో అమెరికా, చైనా మిత్రదేశాలుగా ఉండేవి. దీంతో అమెరికాకు భయపడి భారత్కు ఆయుధాలు విక్రయించేందుకు ఏ దేశమూ ముందుకు రాలేదు. అయితే అమెరికాకు శత్రువైన సోవియట్ యూనియన్ మాత్రం భారత్కు ఫైటర్ జెట్లను విక్రయించేందుకు అంగీకరించింది. రష్యాలోని ఓకేబీ ఏరోస్పేస్ సంస్థ మికోయిన్ గురేవిచ్తో MiG యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలా 1963 ఏప్రిల్లో MiG-21 యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్సులో చేరాయి. ఆ తరువాతే పాకిస్తాన్కు కంటి మీద కొనుకు కరువైంది. 1965 నాటి ఇండో పాకిస్తాన్ వార్లో MiG-21 కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తాన్ సేనలపై భారత్ MiG-21 యుద్ధ విమానాలు విరుచుకుపడిన తీరును ఎవ్వరూ మర్చిపోరు. 1971 డిసెంబర్ 13న ఢాకాలోని గవర్నర్ అధికార భవనంపై MiG-21 బాంబులతో దాడి చేసింది. దెబ్బకు జడుసుకున్న గవర్నర్ మన్నాడే పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఢాకాలోని తేజ్గావ్ ఎయిర్ ఫీల్డ్ ను MiG-21 ధ్వంసం చేసింది. దీంతో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ఎదుట లొంగిపోయారు. శత్రువులపై బాంబులు వేయడమే కాదు, వారి రహస్యాలు తెలుసుకోవడంలోనూ కీలకంగా వ్యవహరించారు. 1985లో ఆపరేషన్ మేఘదూత్ సమయంలో సియాచిన్ గ్లాజియర్ వద్ద MiG-21 కీలక ఆపరేషన్ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న రన్వే నిర్మాణ పనుల గురించి సీక్రెట్ కెమెరా ద్వారా MiG-21 ఫోటోలు తీసింది. స్కర్దు ఎయిర్ బేస్ లో పాక్ నిర్వహిస్తున్న కార్యకలాపాలపై MiG ఫోకస్ పెట్టింది. 1999 మే 26వ తేదీన MiG-21 యుద్ధ విమానాలు తొలిసారి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నాయి. నియంత్రణ రేఖ వద్ద కార్గిల్ యుద్ధ సమయంలో MiG-21 విమానాలు ఉదయం 6:30 శత్రు స్థావరాలపై అటాక్ చేశాయి. మరోవైపు 1999 ఆగస్టు 10వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత గుజరాత్ తీరం రన్ ఆఫ్ కచ్ సమీపంలో పాకిస్తాన్కు చెందిన నేవీ పెట్రోలింగ్ విమానాన్ని MiG కూల్చివేసింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న స్క్వాడ్రన్ లీడర్ ఆర్కే బుందేలాను వీరచక్రతో సత్కరించారు. 3 కిలోమీటర్ల రేంజ్ నుంచి అతను R-60 మిసైల్ ఫైర్ చేశాడు. పాకిస్తాన్కు చెందిన 16 మంది సిబ్బంది, 5 ఆఫీసర్లు, 11 మంది ట్రైనీలు మృతి చెందారు. MiG చివరి విజయం 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో సాధించింది. బాలాకోట్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసిన సమయంలో MiG-21 ని వాడారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఈ MiGతో F-16 యుద్ధ విమానాన్ని కూల్చారు. అమెరికా ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత విజయవంతమైన ఫైటర్ జెట్లలో ఒకటైన అత్యంత శక్తివంతమైన F-16 నెలకొల్చడంతో 2019లో MiG పతాక శీర్షికలకెక్కింది. అయితే అభినందన్ విహరించిన MiG-21 కూడా కూలడంతో అతను పాక్ సైన్యం చేతికి చిక్కాడు. చివరికి భారత ఒత్తిడితో వింగ్ కమాండర్ను పాక్ సేనలు అప్పగించాయి. MiG-21 పాతబడిన అందులోని కొన్ని సాంకేతికతలు అత్యంత అధునాతనమైనవి. కంటికి కనిపించని సుదూర లక్ష్యాలపైన దాడి చేసేలా రాడార్లు సహా తదితర సాంకేతికతలు దీని సొంతం. 1971 का वार भला कौन भूल सकता है? MiG-21 ने पाकिस्तान के साथ युद्ध के दौरान
विपरीत परिस्थितियों में जिस दिन ढाका के गवर्नर हाउस पर हमला किया, उसी दिन उस युद्ध के परिणाम की रूपरेखा तय कर दी गई। इसके अलावा भी इसके लंबे इतिहास में अनेक ऐसे मौके आए जब MiG-21 ने अपनी डिसाइसिव कैपेसिटी साबित की है। साथियों, कोई भी ऐतिहासिक मिशन हो, हर बार MiG-21 ने तिरंगे का सम्मान बढ़ाया है। 2019లో F-16ని కూల్చిన తర్వాత కూడా మిగ్ వార్తల్లో నిలిచింది. కానీ తన పోరాటంతో మాత్రం కాదు, ప్రమాదాల కారణంగా. తొలినాళ్లలో విజయ చిహ్నాలుగా చెలరేగిన ఈ విమానాలు కాలం గడిచే కొద్దీ పాతబడిపోయి ప్రాణాంతకంగా తయారయ్యాయి. కాలం చెల్లిన మిగ్ ఫైటర్లను ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారనే విమర్శలు ఎక్కువయ్యాయి. సోవియట్ యూనియన్ నాటి MiG-21 విమానాలు అమెరికా నుంచి వియత్నాం వరకు అనేక దేశాలు కొనుగోలు చేశాయి. కానీ ప్రమాద ఘటనల కారణంగా చాలా దేశాలు ఆ విమానాలను పక్కన పెట్టేశాయి. అంతేందుకు వాటిని తయారు చేసిన రష్యానే 1985లో MiG-21 విమానాలకు గుడ్ బై చెప్పేసింది. బంగ్లా, ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం లాంటి చిన్న దేశాలు కూడా MiG-21 మూలన పడేశాయి. భారత్ మాత్రం వాటిని కొనసాగిస్తూ వచ్చింది. 872 మిగ్ విమానాల్లో 482 పలు ప్రమాదాల్లో నేలకూలేయని పుష్కర కాలం క్రితం గత రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పార్లమెంటులో చెప్పారు. ఈ ప్రమాదాల్లో సుమారు 170 నుంచి 200 మంది పైలట్లు, 60 మంది సామాన్య పౌరులు మరణించారు. చివరకు 1963లో తొలిసారిగా ఎక్కడైతే భారత వాయుసేనలోకి వీటిని తీసుకుని జాతికి అంకితం చేశారో అదే వైమానిక స్థావరంలో వీటికి తుది వీడ్కోలు పలికారు. ఇది MiG-21 బైసన్ ఫైటర్ల వీరోచిత కథ. ఇదంతా ఓకే, మరి MiG-21 ఫైటర్ల భర్తీ సంగతి ఏంటి? తేజస్ MK-1A మిగ్ ఫైటర్లను భర్తీ చేసే మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ ఇదే. ఇందుకోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రక్షణ శాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు విలువ 62,370 కోట్లు. ఒప్పందంలో భాగంగా మొత్తం 97 తేజస్ MK-1A ఫైటర్లను HAL అందించనుంది. ఇందులో ఫైటర్ జెట్లు 68, శిక్షణ కోసం ఉపయోగించే 2 సీట్ల విమానాలు 29 ఉన్నాయి. 2027-28 నుంచి వీటి అందజేత ప్రారంభమవుతుంది. 6 ఏళ్లలో అన్ని విమానాలు భారత సైన్యానికి అందుతాయి. HALతో రక్షణ శాఖకు ఇది రెండో ఒప్పందం. 48,000 కోట్లతో 83 తేజస్ యుద్ధ విమానాల సమీకరణకు 2021 ఫిబ్రవరిలో తొలి ఒప్పందం కుదిరింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి ఆమోదం లభించిన నెల రోజుల్లో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. సో మిగ్ విజయాల పరంపరను మేడ్ ఇన్ ఇండియా తేజస్ కంటిన్యూ చేస్తాయన్నమాట.